రైట్ ఇక కరీంనగర్ పట్టణంలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి కరీంనగర్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, ఇక పట్టపగలు ఇలా క్యాంప్ కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేయడం, అదేవిధంగా క్యాంప్ కార్యాలయం ఆఫీసులో అద్దాలు ధ్వంసం చేయడము, అసలు చెప్పండి వేణు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ఇట్లాంటి సంఘటనలు క్యాంపు కార్యాలయం మీద దాడులు ఇవన్నీ జరగలేదు. కానీ ప్రస్తుతం ఈ క్యాంపు కార్యాలయం సంబంధించి స్థానికంగా ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. వారిని అడిగి మరి అసలు ఏం జరిగింది అప్పుడు? మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాతనే అందరు బయటకు వెళ్ళినాక బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చి కారు మొత్తం దగ్ధం చేశారు. ఆఫీసు మొత్తం అద్దాలు ఫర్నిచర్ మొత్తం దగ్ధం చేశారు. ఆఫీసులకు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే మేము డోర్లు వేసి అడ్డుకున్నాము. అయినా ఆగలే, లోపలికి వచ్చి బెడ్రూమ్లకు మీదకి అన్నిటికీ పోయి ప్రయత్నం చేసేళ్ళు. ఫర్నిచర్, చెట్లు, అద్దాలు మొత్తం బండలతోని కట్టెలతోని దాడి చేసి మొత్తం పలగొట్టారు. మేము ఆపని కొత్త మమ్మల్ని కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసేళ్ళు. చాలా మంది ఉన్నారు, 50 మంది 60 మంది దాకా ఉన్నారు. అలా మేమేం కాపాడలేకపోయినా, మేము చేయలేకపోయినాం. ఫర్నిచర్ మాత్రం దగ్ధం చేసేయాలి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికైతే మనం కౌశిక్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న అవుతున్నాడు.